వరంగల్లోని గిరిమాజిపేట 66వ బూత్లో జరుగుతున్నటువంటి ఓటర్లు ఏ విధంగా ప్రముఖ పోటీ జరుగుతున్న తరుణం లోపల ఇక్కడ ఉన్నటువంటి నాడి ఎలా ఉన్నది ఉన్నటువంటి ముఖ్య నాయకులు మనకు తెలియజేస్తున్నారు. అలా ఈ ప్రముఖ పోటీ లోపల 10 ఏళ్ల అధికార పద్ధతిలో కేసీఆర్ యొక్క సంక్షేమ పథకాలు ఇంకా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు, ఇప్పుడు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ ప్రముఖ పోటీలో? ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 66 బూత్లో 26వ డివిజన్లో మన డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఖచ్చితంగా కూడా ఈ 6 నెలల పాలనలో కాంగ్రెస్కి 420 హామీలను జనాలకు చాలా విసిగెక్కింది. చాలా దాదాపు మేము డివిజన్లో ప్రతి ఇంటింటికి పోతుంటే మేము ఇక కాంగ్రెస్ ఇంకా కూడా ఓటేస్తామా, మోసపూరితమైన ప్రకటన చేసి జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో ఏమయ్యా, మీరు ఏ పార్టీలో కానీ మేము ఖచ్చితంగా కారుని వేసుకుంటాం. కారుకి వేయగానే ఈరోజు మేము ఈ స్థితిలో కరెంటే కానీ, ఈ 2500 పింఛనే కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఏదీ లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితిలో ఓటేయమని ఇంటింటి ప్రచారంలో కూడా ఈరోజు ముందుండి మరీ ఓట్లు వేయడానికి కూడా మేము కిలో ముందుకే వచ్చి ఓటు వేయడానికి కూడా ఇవాళ దాదాపు 500 ఓట్లు దాటినాయి. మా 850 ఓట్లకి ఇప్పుడు ప్రజెంట్లో మా ఎమ్మెల్యే గారిని ఓడగొట్టుకున్నాక ప్రజలు కూడా అనుకుంటారు అభివృద్ధి అనేది ఆపుకున్నాం మేమే బిడ్డ, ఇక మేము ఆగేది లేదు, మేము కారుకే ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పి ప్రచారంలో భాగంగా వస్తుంది. ప్రతి 66 బూతే కానీ నేను 26వ డివిజన్ ఇన్ఛార్జిని ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మంచి ఎమ్మెల్యేను ఓడగొట్టుకున్నాం బిడ్డ అని చెప్పి ప్రతి వాడలో ముసలోళ్ళే కానీ, పెద్దలే కానీ, ఆడవాళ్ళు మహిళలే కానీ, మహిళలు మరీ బాధపడతారు. కరెంటు రోజు 1 గంట 2 గంటలు ఉట్టినే పోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం లేని లోటు మాకు కనబడుతుంది అని చెప్పి ప్రజలు సభాముఖంగా అందరూ తెలియపరుస్తారు. నేను శ్రీ దుర్గేశ్వర గుడి చైర్మన్, 26వ డివిజన్ ఇన్ఛార్జ్, టీఆర్ఎస్ పార్టీ, ఎలకంటి సతీష్. ఒక్క నిమిషం. ఈరోజు 26వ డివిజన్లో 66వ బూత్ 65 బూత్లలో ఇక్కడ గిరిమాజిపేటలో ఓటింగ్ సర్వే బాగా జరుగుతుంది. ప్రస్తుతం మాకున్న 900 ఓట్లు దాదాపు 60% ఓట్లు ఇప్పటివరకు పోయింది. ప్రజల నాడి మేము గత 10 రోజుల నుంచి ఓటర్ పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు ప్రజల నాడి ఎక్కువగా బీఆర్ఎస్కి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ప్రజెంట్లో ఉన్న ముగ్గురు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు. గతంలో బీఆర్ఎస్లో లబ్ధి పొంది బీఆర్ఎస్కు వెన్నుపోటు పొడిచిన కావ్య కానీ కాంగ్రెస్లో ప్రస్తుతం కాంగ్రెస్లో సీట్ తీసుకున్నారు. అలాగే బీజేపీలో చేరిన ఆరు రమేష్ బాబు గారు వాళ్ళ మీద వేరే ఇతర ఇంకా అభిప్రాయాలు ఉన్నాయి. చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను తప్పించుకోవడానికి వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీలు చేరారు. అది మా బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన నష్టాలను పార్టీ గమనించింది, ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రజలందరూ వాళ్ళని చీకొట్టి మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేయాలి, అనవసరంగా మేము కేసీఆర్ను ఓడించుకున్నాం, మా గవర్నమెంట్ మేము తలదన్నుకున్నామన్న ఉద్దేశంతో అందరూ బీఆర్ఎస్కి ఎక్కువ శాతం మెజారిటీ పీపుల్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా సపోర్ట్ చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఇన్ని రోజులు 6 నెలల నుంచి ఓడిపోయిన బాధలో ఉన్నాం. గత 10-15 నుంచి మేము తిరుగుతున్నప్పుడు వాళ్ళ అనే మాటలతో మాకు ఎంతో ఆనందం అవుతుంది, ఎంతో సంతోషపడుతున్నాం. ఇదే విధంగా అన్ని చోట్ల ఉంటుందని మాకు కూడా అనిపిస్తుంది. మేము మొత్తం డివిజన్ అంతా తిరుగుతున్నాం. మా బూతే కాదు. నా పేరు కూర్చొని రమేష్, నేను దుర్గేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా చూస్తున్నాను. నా మాజీ ఎమ్మెల్యే క్లోజ్ ఫ్రెండ్, ఇన్ఛార్జిని కూడా మొత్తం ఎలక్షన్ మొత్తం మేము చూసుకుంటాం. అన్ని చోట్ల తిరుగుతున్నాం. మా ఒక్క డివిజనే కాదు, అన్ని డివిజన్లు తిరుగుతున్నాం. అన్ని చోట్ల కూడా మాకు దాదాపు ఇదే అభిప్రాయం మాకు వస్తుంది. ఈ అభిప్రాయం దేవుని దేవాలో ఉంటే మళ్ళీ మాకు బీఆర్ఎస్కే పట్టణ కడతారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. వరంగల్ నగరంలో ఊరుగల్లు కాకతీయ చారిత్రకమైనటువంటి నగరం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పోలింగ్ సరళి ఉదయం 7 గంటలకు మొదలైనప్పటికీ సాయంత్రం 6 గంటలకు ముగియబోతుంది. మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా ఓటర్లు తరలి వచ్చి ఇప్పటికీ మధ్యాహ్నం సమయానికి 1 గంట సమయానికి 850 ఓట్లు ఉన్నటువంటి 66వ బూత్లో ఇప్పటికీ 500 ఓటర్లు ప్రశాంతంగా వచ్చి ఓట్లు వేసి వెళ్తున్నారు. ఇక్కడ ప్రశాంతంగా జరుగుతుందని చెప్తున్నాము. చీఫ్ రిపోర్టర్ నాంపల్లి యాదవ్, కెమెరామెన్ రమేష్.